ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న విశ్వాసులంగా దేవుని నమ్మిన బిడ్డలంగా మనము ఈ యొక్క లగ్నాలు కానీ జాతకాలు కానీ తర్వాత శకునాలు కానీ మనం చూడొచ్చా, తర్వాత ఇవన్నీ చేయొచ్చా, తర్వాత ముహూర్తాలు అనుసరించి మనం మ్యారేజెస్ చేసుకోవచ్చా అనే ఒక ప్రశ్నని నేను మీ ముందు ఉంచుతున్నాను. వాటికి సమాధానము కాదు అని నేను చెప్పగలను, కానీ ఎందుకు కాదు అనే విషయాన్ని మనం చూడాలి. దేవుని నమ్మిన బిడ్డలు భయపడాల్సింది దేవుడికే, మనుషులకి కాదు. మనం యెషయా గ్రంథము 8వ అధ్యాయము మరి 11వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళు ఆచరించినట్లుగా, మిగతా వాళ్ళు ఫాలో అవునట్లుగా దేవుని బిడ్డలు ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఒక జనరేషనల్గా, ఒక ట్రెడిషన్గా వస్తున్న విషయాలు తప్ప అందులో మనం దేవుని యొక్క జ్ఞానం అయితే లేదు. అలాంటివి చేసినప్పుడు లోకరీతిగా మనం సేఫ్గా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క ఆజ్ఞని మనం అతిక్రమిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో సెలవిచ్చి ఉన్నాడు. అలాగే మనము 19వ వచనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే, కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని జనులు చెప్పునప్పుడు, జనులు అంటే దేవుని బిడ్డలు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా అని దేవుడు అడుగుతున్నాడు. సజీవుల పక్షంగా మీరు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారింపదగునా? చాలాసార్లు దేవుని బిడ్డల యొక్క మ్యారేజెస్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ లగ్నపత్రిక రాసుకొని వస్తామనేసి, తర్వాత జాతకాలు కలిసినాయా లేదా అని, ఈ డేట్లు సరిపోతాయా లేదా అని వెళ్ళిన బిలీవర్స్ చాలామంది ఉన్నారండి. వెళ్ళి చూసుకొని వాళ్ళు సరిపోతుందని చెప్పినారంటారు. ఒకవేళ అవే నిజమవుతే మన భారతదేశంలో కూడా ఎన్ని రకాలైనటువంటి విడాకులు అనేటివి ఎందుకు జరుగుతున్నాయో మీరు ఆలోచించండి. ఇలాంటి ఫలానా ముహూర్తం సరిగా లేకపోవడం వల్లే విడిపోయినారంటారు. జాతకాలు కలవనందుకేని జాతకాల పేర్లు మార్చి, వాళ్ళ పేర్లు మార్చి ఇంకొక పేర్లు కలిపి అదైతే బాగుంటుందని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, సజీవుల పక్షంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు సజీవురాలివి, సజీవుల పక్షంగా మీరు చచ్చిన వారి యొద్దకు వెళ్ళి విచారింపతగునా? అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే 21వ వచనము, అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములుగా పలుక చూస్తారు. చాలాసార్లు మనం చేసే తప్పులకి దేవుడిను, మనుషులను, వ్యక్తులను మనము రీజన్గా చెప్తాము. అంటే వాళ్ళకి ఒక రీజన్ కావాలి. వాళ్ళు తప్పు చేశారు లేదా వాళ్ళు పొరపాటు చేశారు, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆ శిక్షకు వాళ్ళేదో కారణం కానట్టు వేరే ఏవో రీజన్స్ కారణం అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయము మరి 13వ వచనము మనం చూసుకున్నట్లయితే, వారు భయపడు దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడుకుడి, సైన్యములకు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే మీరు దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. దేవునికి మనం భయపడితే వీటన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు అని ఈ వాక్యం చెప్తుంది. మనం దేవునికి భయపడినప్పుడు ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి పరిస్థితులకి, ఇలాంటి చిహ్నాలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. మీరు దేవుని బిడ్డలు ఆకాశమందు కనబడే చిహ్నాలకు, లగ్నాలకి, లేదా మరి ఏమంటారు ఇంకా చాలా చాలా ముహూర్తాలకి, వాటికి అవి బాగలేవు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందువల్లనే విడిపోతున్నామేమో అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి భయపడే వాళ్ళైతే సమస్తము ఆయన మీకు మేలు కొరకై జరిగిస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాటికి ఎందుకు భయపడకూడదు అని దేవుని వాక్యం చెప్తుందంటే, యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము మరి చివరి 5వ వచనంలోని చివరి మాట నేను చదివి వినిపిస్తాను. యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలోని చివరి మాట ఏంటంటే, వాటికి భయపడుకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయ నేరవు.
కాబట్టి దేవుని బిడ్డలు ఇలాంటి వాటికి, ఆకాశంలో కనపడే చిహ్నాలకు శోధ తెప్పించుకోవడానికి వెళ్తారండి. ఈ మధ్య చాలామంది చిన్న ప్రాబ్లం వస్తానే శోధలాగా అడుగుతారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, వాళ్ళు బ్రతుకుతారా చచ్చిపోతారా అని అడుగుతారు. భర్తకి ప్రాబ్లం ఉంది, ఆయన బాగుపడతాడా బాగుపడడా అని. మన నిరీక్షణ ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచడు. మనకు ఓర్పు లేకుండా అన్నీ కూడా ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి వాటిని అంటే ఎలాంటి వాటిని అంటే ఇలాగా అంటే ముహూర్తాలు, లగ్నాలు, తర్వాత శకునాలు, ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఉన్నాయండి. మనం యాకోబు గురించి చూసుకున్నట్లయితే ఆదికాండంలో యాకోబు గారు ఏం చెప్తారు, వాళ్ళ మామ ఏం చెప్తాడంటే, మీ దేవుడు నాకు లాభం చేస్తాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను అంటాడు. అంటే యెహోవా దేవుడు మేలు చేస్తాడనే విషయాన్ని శకునం చూసి ఆయన తెలుసుకున్నాడంటండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ పౌలు గారు వచ్చినప్పుడు మంత్ర విద్యకు సంబంధించిన బుక్స్, తర్వాత ఈ యొక్క తాంత్రిక విద్యకు సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు మంత్రజ్ఞులు, మంత్రులు, మాంత్రికులు దాన్ని కాల్చివేసినట్లుగా ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన వాడు, మనం దిగులు పడాల్సిన వాడు దేవుడే. కాబట్టి ఆయన మీద మనం భారం మోపండి. అలాగే ఆయన వాక్యము చదువుతూ ఉంటే ఆ వాక్యము మనకి ఒక పెట్టని కోటలాగా ఉంటుంది, మన చుట్టూ సంరక్షణ కోటలాగా ఉంటుంది. అలాగే చాలామంది పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడికి మరి నలుగు వేసేది, దిష్టి చుక్కలు పెట్టేది, తర్వాత వాళ్ళకి ప్రొటెక్షన్గా అది పెట్టేది, ఇది పెట్టేది, ఈ కీడు రాకూడదు, ఆ కీడు రాకూడదని. కానీ మనం కీర్తన గ్రంథము 91వ మనం చదువుకుంటే ప్రతి కీడు నుంచి, ప్రతి తెగులు నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి కాపాడేవాడు దేవుడు, నీకు దీర్ఘాయుష్ ఇచ్చేవాడు కూడా దేవుడే. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉండడము మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.